బీహార్లోనేమో ఒకవైపున పరాస్ పాస్వాన్ బయటికి వెళ్ళారు. ఎందుకంటే ఆయన పోటీ చేద్దాం అనుకున్న సీటు ఇప్పుడు బీజేపీ చిరాగ్ పాస్వాన్కి ఇవ్వడంతో అక్కడ ఒక పక్కన కథ నడుస్తుంది. మరొక వైపు కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే తమిళనాడులో పీఎంకే పట్టాల ముక్కలు కచ్చి వచ్చి బీజేపీలో చేరింది. ఇప్పుడు తాజాగా అకాలీదళ్ పంజాబ్లో గతంలో సుదీర్ఘకాలం పాటు బీజేపీ అకాలీదళ్ కలిసి పనిచేసినాయి. 15 సంవత్సరాల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. ఆ తర్వాత అకాలీదళ్కి సంబంధించినటువంటి బాధలు కుటుంబ సభ్యులు డ్రగ్స్ ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల ప్రజల్లో విరక్తి వచ్చి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన అరాచకాలకి విరక్తి చెందిన ప్రజల్ని క్యాష్ చేసుకుని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. రైతుల ఉద్యమం పేరుతో సక్సెస్ అయింది. ఇప్పుడు అక్కడ రైతుల ఉద్యమాన్ని అడ్డుపెట్టి ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిపోయిన అకాలీదళ్ బీజేపీతో మళ్ళీ కలిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా పంజాబ్లోని శిరోమణి అకాలీదళ్ మళ్ళీ ఎన్డీఏ గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేలా చర్చలు జరుగుతున్నట్టు ఇరు పార్టీల నేతలు మంగళవారం ధృవీకరించారు. మార్చి 22న అకాలీదళ్ కోర్ కమిటీ భేటీ తర్వాత దీని మీద స్పష్టత రావచ్చని బీజేపీ అధికార ప్రతినిధి చెన్నీ తెలిపారు. రైతు చట్టాల తదితరపై భేదాభిప్రాయాల నేపథ్యంలో అకాలీదళ్ 2020లో బీజేపీతో తెగతంపులు చేసుకుని ఎన్డీఏ కూటమిని వీడింది. ఇప్పుడు కలిసి రావడానికి సిద్ధపడుతోంది.